హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఈ వీడియోలో కందనకాయల ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 1 కేజీ కందనకాయలకి ముందుగా స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని కప్పున్నర ఆయిల్ పోసి 1 టీ స్పూన్ పోపు దినుసులు, మధ్యలోకి కట్ చేసుకున్న 6 పచ్చిమిర్చి, వేడి నీళ్ళల్లో బాగా కడిగిన కందనకాయలు, 1/2 టీ స్పూన్ పసుపు, చెంచానర ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే మధ్యలో అడుగంటకుండా ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఇంకిపోయి నూనె పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కారం రుచికి తగినంత 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర చల్లుకొని బాగా కలిపి మరో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కందనకాయల ఫ్రై రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీ పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. Don't forget to like, share, comment and subscribe to my YouTube channel. And also hit the bell icon for more updates. Itlu me, Nikila Srinivas.